ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్య గీత మురళీ తేదీ 7/2/2026 ప్రభాత పాఠము పూర్వ తేదీ 21/9/1968. మాధుర్యమైన పిల్లలు ఎవరైతే దేవీ దేవత ధర్మానికి చెందినవారో వారు తమను తాము ఇప్పుడు హిందువులుగా చెప్పుకుంటున్నారు. మళ్ళీ దేవత ధర్మంలోకి అందరూ వెళ్ళవలసిందే. ఎవరు ఏ ధర్మంలోకి వెళ్ళినప్పటికీ అంతిమ సమయంలో అందరూ కూడా తిరిగి తమ దేవతా ధర్మంలోకి వెళ్ళవలసిందే. అందరూ కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ కావాలి. తండ్రి ఈ రహస్యాన్ని తెలియచేస్తున్నారు. ముఖ్యమైనది పతితుల నుంచి పావనంగా అవ్వాలి. ఎవరినైతే గురువుగా భావిస్తూ వచ్చామో వారికి సంతానంగా మనము ఇప్పుడు మారిపోయాము. ఇప్పుడు మనందరినీ గురు కుమారులుగా గురు కుమార్తెలుగా పిలుస్తున్నారు. తండ్రి మనకు తెలియచేస్తున్నారు. ఉన్నతోన్నతమైన వారు తండ్రి మాత్రమే. వారి యొక్క మహిమ గొప్పది. వారినే రచయితగా పిలుస్తారు. మొట్టమొదట తండ్రి పిల్లల్ని రచిస్తారు. ఈ ఆత్మలో కూడా తండ్రితో పాటు ఒకప్పుడు నివసించేవారు. దానినే తండ్రి యొక్క నివాస స్థానంగా, తండ్రి యొక్క ఇల్లుగా పిలుస్తారు. దాని పేరు స్వీట్ హోమ్. వాస్తవంగా అది ఒక హోమ్ కాదు. వారు మన యొక్క ప్రియాతిప్రియమైన తండ్రి. ఆ స్వీట్ హోమును శాంతిధామంగా పిలుస్తారు. సత్యయుగంలో కూడా స్వీట్ హోమ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడి ఇంట్లో సుఖము శాంతి రెండూ లభిస్తాయి. కానీ ప్రస్తుతము ఇక్కడి ఇంట్లో అశాంతి లభిస్తుంది. అదేవిధంగా ఈ ప్రపంచంలో కూడా అశాంతి లభిస్తుంది. ఇక్కడ లౌకిక తల్లిదండ్రుల వద్ద కూడా అశాంతి లభిస్తుంది. కానీ స్వర్గంలో శాంతి లభిస్తుంది. అక్కడి ప్రపంచంలో కూడా శాంతియుతంగా ఉంటారు. సత్యయుగంలో ప్రపంచము చాలా చిన్నదిగా ఉంటుంది. ఇది పాత ప్రపంచము చాలా విస్తారంగా ఉన్నది. పిల్లలకు ఈ జ్ఞానము లభించింది. బాహ్య ప్రపంచంలో అని వారికి ఈ జ్ఞానము లభించజాలదు. తండ్రి కూర్చొని తెలియచేస్తున్నారు. సత్యయుగంలో ఆత్మలు శరీరం రూపంలో ఉన్నప్పటికీ అక్కడ సుఖము శాంతి రెండూ లభిస్తాయి. అక్కడ ఎలాంటి ఆడంబరము ఉండదు. ఎందుకంటే అనంతమైన తండ్రి నుంచి వారసత్వాన్ని పొందుతున్నాము. ఆ వారసత్వము మనకు స్వతహాగానే లభిస్తుంది. ఇప్పుడు పిల్లలు మీకు అన్నీ కూడా గుర్తుకు వస్తున్నాయి. తండ్రి ద్వారానే మనకు జ్ఞాపకం లభిస్తుంది. ఆ పారలౌకిక తండ్రిని భక్తి మార్గములో మనము గుర్తు చేస్తూ వచ్చాము. అన్ని ధర్మాల వారు కూడా వారిని గుర్తు చేస్తారు. దుఃఖ ప్రపంచంలోనే వారిని గుర్తు చేస్తారు. ఇది పతిత ప్రపంచము. పూర్తిగా దుఃఖమయంగా మారిపోయింది. కొత్త ప్రపంచంలో సుఖము ఉంటుంది. అశాంతి యొక్క నామరూపాలు అక్కడ ఉండవు. ఇక్కడ అశాంతి ప్రపంచంగా మారిపోయింది. ఇప్పుడు పిల్లలు మీరు గుణవంతులుగా తయారు కావాలి. కానట్లయితే మీరు చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. తండ్రితో పాటు ధర్మరాజుగా కూడా వారు వ్యవహరిస్తారు. మీ యొక్క లెక్కాచారాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. అక్కడ సభ జరుగుతుంది. తప్పకుండా పాపాలకు శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఎవరైతే మంచిగా అర్థం చేసుకొని కష్టపడతారో వారికి తక్కువ శిక్షలు పడతాయి. పాపానికి శిక్షలు అనుభవించవలసిందే. దానినే కర్మభోగంగా చెప్తారు. ఇది రావణ రాజ్యము. దీనినే పరాయి రాజ్యంగా కూడా పేర్కొంటారు. ఇక్కడ అపారమైన దుఃఖము ఉంది. రామరాజ్యములో అపారమైన సుఖము లభిస్తుంది. మీరు త్వరగా అర్థం చేసుకున్నారు. చాలా మంది త్వరగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారు ఈ సృష్టి చక్రములో ఆలస్యంగా వస్తారు. ఎవరైతే తక్కువగా అర్థం చేసుకుంటున్నారో వారు తక్కువగా భక్తి చేసినట్లుగా మీరు భావించాలి. ఎవరైతే మొదటి నుంచి భక్తి చేస్తూ వచ్చారో వారు జ్ఞానాన్ని త్వరగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వారే తిరిగి నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళవలసి ఉంటుంది. పిల్లలు దీనిని అర్థం చేసుకున్నారు. శాంతిధామాన్ని ఆత్మల యొక్క స్వీట్ సైలెన్స్ హోముగా పిలుస్తారు. ఆ ఇంటి నుంచి మనం ఇక్కడికి వచ్చాము. 3 ప్రపంచాలు ఉంటాయి. ఒకటి సైలెన్స్, రెండవది మూవీ, రెండవది టాకీ. పిల్లలు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు వారు మూవీ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. జ్ఞాన మార్గంలో దానికి ఎలాంటి విలువ లేదు. తండ్రి తెలియచేస్తున్నారు. ముఖ్యమైనది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయాలి. అంతకు మించి ఏమీ చేయవలసిన అవసరం లేదు. తండ్రి నిరాకారులు. పిల్లలకు కూడా ఈ శరీరంలో నిరాకార స్వరూపంలోనే ఉంటుంది. ఇంతకు మించి మనము ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఒడిలోకి వెళ్ళడము, ఆలింగనము చేసుకోవడము ఇవన్నీ కూడా అవసరం లేదు. ప్రేమ అనురాగం కారణంగా ఆకర్షితులవుతారు. ఇదంతా కూడా ఔషధంగా పనిచేస్తుంది. ఆత్మ పరంపిత పరమాత్మనే ప్రేమిస్తుంది. ఈ శరీరము పతితమైనది. ఈ పతితమైన శరీరం మీద ఎలాంటి ప్రేమ ఉంచకూడదు. ఆత్మ పావనంగా మారుతుంది. కానీ శరీరము పతితంగానే మిగిలిపోతుంది. ఈ పాత ప్రపంచంలో శరీరము పావనంగా కాజాలదు. ఆత్మ ఇక్కడే పావనంగా అవ్వాలి. ఆ తర్వాత ఈ పాత ప్రపంచము, ఈ పాత శరీరము ఇక్కడే సమాప్తమైపోతుంది. ఆత్మ అవినాశి. ఆత్మకు పెద్ద కర్తవ్యం లభించింది. ఇప్పుడు తండ్రిని గుర్తు చేయాలి. పావనంగా అవ్వాలి. ఆత్మ పవిత్రంగా అయినట్లయితే శరీరము కూడా పవిత్రంగా లభిస్తుంది. అది కొత్త ప్రపంచంలోనే లభిస్తుంది. ఇక్కడ శరీరము పావనంగా కాజాలదు. ఇది పాత ప్రపంచము. ఆత్మ పావనంగా అవ్వాలి.
అందుకొరకు పరంపిత పరమాత్మను గుర్తు చేయాలి. అంతకు మించి ఇంకేమీ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఆలింగనం చేసుకోవాల్సిన అవసరం లేదు. పతితమైన శరీరాన్ని స్పృశించవలసిన అవసరం లేదు. వారు స్త్రీలు అయినా పురుషులైనా కూడా ఒకరిని మరొకరు స్పృశించరాదు. ఇక్కడ ఆత్మిక తండ్రి ఆత్మలతోనే మాట్లాడుతున్నారు. ఇదంతా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. శరీరాల వెనుక ఎవరు కూడా పరిగెత్తరాదు. సత్యయుగం నుంచి ఇప్పటి వరకు మీరు శరీరాల వెనుకాలేనే పడుతూ వచ్చారు. సత్యయుగంలో శరీరము ఆత్మ రెండు కూడా పవిత్రంగా ఉంటాయి. అక్కడ వికారాలు ఉండవు. అందువల్ల శరీరము పవిత్రంగా ఉంటుంది. స్వర్గంలో ఆత్మ గాని శరీరము కానీ వికారంగా మారదు. వల్లభాచార్య మార్గంలోని వారు కూడా ఒకరిని ఒకరు స్పృశించరు. కానీ వారి ఆత్మలు కూడా నిర్వికారంగా మారలేదు. అది ఒక వల్లభాచార్య మఠానికి సంబంధించిన విషయము. తమను తాము ఉన్నతంగా భావిస్తారు. కావుననే ఒకరిని మరొకరు స్పృశించరు. కానీ వారికి తెలియదు వారి శరీరము అపవిత్రమైనది అని. వారి శరీరము కూడా భ్రష్టాచారం ద్వారానే జన్మించినది కదా. ఇవన్నీ కూడా తండ్రి వచ్చి తెలియచేస్తారు. ఆత్మ పావనంగా అవుతూ ఉంటుంది. ఈ శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టవలసి ఉంటుంది. పావనమైన శరీరము ఎప్పుడు లభిస్తుంది? ఈ పంచతత్వాలు ఎప్పుడైతే పావనంగా అవుతాయో అప్పుడే పావనమైన శరీరము లభిస్తుంది. సత్యయుగంలో పంచతత్వాలు పవిత్రంగా ఉంటాయి. అప్పుడు మీకు పవిత్రమైన శరీరము లభిస్తుంది. దేవీ దేవతలు ఈ పతిత శరీరంలో గాని ఈ పతిత నేలపైన గాని అడుగు పెట్టరు. వారి యొక్క ఆత్మ అదే విధంగా శరీరము రెండు కూడా పవిత్రంగా ఉంటాయి. దేవీ దేవతలు సత్యయుగంలోనే అడుగు పెడతారు. ఇది పాత ప్రపంచము. ఇక్కడ ముఖ్యమైన విషయము స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనే తండ్రిని పిలుస్తూ వచ్చింది. ఇక్కడ శారీరక తండ్రి ఉన్నప్పటికీ కూడా పారలౌకిక తండ్రినే గుర్తు చేయవలసి ఉంటుంది. కుటుంబంలో ఉండేవారు శారీరక తండ్రి, వీరు అశరీరీ తండ్రి. అశరీరీ తండ్రిని మీరు గుర్తు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వారి ద్వారానే మీకు సుఖము లభిస్తుంది. ఆత్మ వారిని గుర్తు చేయకుండా ఉండదు. ఈ సమయంలో ఆత్మ తమో ప్రధానంగా మారినప్పటికీ ఆ తండ్రినే గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ ఆత్మకు తలక్రిందులైన జ్ఞానము లభించింది. ఈశ్వరుణ్ణి సర్వవ్యాపిగా చెప్తూ వస్తుంది. ఈ విషయంలోనే అందరూ కూడా అయోమయముల పడిపోయారు. మనుషులు ఎప్పుడు కూడా మనుషులుగానే తయారవుతారు. మనుషులు కుక్కగా పిల్లిగా జన్మించరు. ఇవన్నీ కూడా తండ్రి వచ్చి మనకు తెలియచేస్తున్నారు. తండ్రి వచ్చి మన్మనాభవ అనే మహామంత్రాన్ని ఇస్తున్నారు. దాని యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయాలి. అంతే. ఇలాంటి అభ్యాసం చేస్తూనే ఉండాలి. దాని ద్వారానే మీరు పావనంగా అవుతారు. తండ్రి తెలియచేస్తున్నారు. భక్తి మార్గంలో మనుషులు ఏవైతే శాస్త్రాలను రచించారో దాని ద్వారా ఎవరు కూడా దేవతలుగా కాలేదు. దేవతలను జ్యోతిష్యులుగా పిలువరు. దేవతలు ఎప్పటికీ దేవతలుగానే ఉంటారు. వారికి మరో పేరు ఉండదు. దేవీ దేవతలు పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని ఆ విధంగా పవిత్రంగా తయారు చేస్తున్నారు. మీకు ఇప్పుడు ఏమ్ అండ్ ఆబ్జెక్ట్ లభించింది. కొద్దిమంది విగ్రహాలను తయారు చేసేవారు ఉంటారు. వారు ఉన్నది ఉన్నట్లుగా సజీవంగా తయారు చేస్తారు. ఇప్పుడు తండ్రి కూడా మిమ్మల్ని ఆ విధంగా తయారు చేస్తున్నారు. అది జడమైన విగ్రహము. తండ్రి మిమ్మల్ని లక్ష్మీ నారాయణులుగా చైతన్య స్వరూపంలో తయారు చేస్తున్నారు. ఏ విధంగా తయారు చేస్తారు? మనుషుల నుంచి దేవతలుగా తయారు చేసే చదువును మీకు చదివిస్తున్నారు. పవిత్రత ద్వారానే మీరు తయారవుతారు. ఇది ఒక పాఠశాల. మనుషుల నుంచి దేవతలుగా అవుతారు. ఇలా విగ్రహాలు తయారు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. తమ కళ ద్వారా ఆ విధంగా తయారు చేస్తారు. మనిషిని పోలిన రీతిగా విగ్రహాన్ని తయారు చేస్తారు. కానీ ఇక్కడ అలాంటిది కాదు. అవన్నీ కూడా భౌతికమైన విగ్రహాలు. ఇక్కడ మీరు సహజ సౌందర్యవంతులుగా అవుతారు. మీకు పంచతత్వాలతో కూడిన చైతన్యమైన శరీరం లభిస్తుంది. ఆ విగ్రహాలు కేవలము మనుష్య రూపంలో ఉన్న జడ చిత్రాలు. కానీ మీ యొక్క రూపురేఖలు అక్కడ వేరుగా ఉంటాయి. దేవతల యొక్క ఫోటోని ఎవరు కూడా తీయలేరు. అర్జునుడికి చతుర్భుజ సాక్షాత్కారము జరిగింది. ఆ సాక్షాత్కారాన్ని ఫోటో రూపంలో తీయగలుగుతారా? ఎలాంటి సాక్షాత్కారం జరిగిందో ఆ అర్జునుడికి తెలియాలి. నాకు సాక్షాత్కారం జరిగింది అని మాత్రమే అర్జునుడు చెప్పగలడు. దానిని ఎవరు కూడా చిత్రీకరించలేరు. అర్జునుడు తప్ప మరెవరు కూడా ఆ చిత్రాన్ని గీయలేరు. ఎప్పుడైతే తండ్రి ద్వారా జ్ఞానాన్ని పొంది లక్ష్యాన్ని సాధిస్తారో అప్పుడే మీరు కిందటి కల్పం వలె దేవీ దేవతలుగా అవుతారు. తండ్రి మీకు ఈ ప్రకృతిలోని విచిత్రాలను తెలియచేస్తున్నారు. మనుషులకు ఇవన్నీ ఏవి కూడా గుర్తుకురావు. మనుషులు దేవతల ముందుకు వెళ్లి తల వంచుకుంటారు. ఈ దేవీ దేవతలు ఒకప్పుడు ఇక్కడే ఉండేవారు అని అనుకుంటారు. కానీ వారి గురించి ఏమీ తెలియదు. వారు ఎప్పుడు వస్తారు? ఈ ఆలోచన వారికి రాదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఎవరైతే ఇక్కడ ఉండి వెళ్లారో వారే తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఈ జ్ఞానం ద్వారానే వారు
తిరిగి దేవతలుగా తయారవుతారు. ఇది ఎంతటి అద్భుతము. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, మీరు దేవీ దేవతలుగా అవ్వడానికి పురుషార్థం చేస్తున్నారు. సత్యయుగంలో దేవీ దేవతలు గతం మాదిరిగానే తయారవుతారు. గత సత్యయుగంలో ఎలాంటి నడవడిక ఉండేదో భవిష్యత్తులో కూడా వారి నడవడిక అదే విధంగా ఉంటుంది. ఇది ఎంతటి అద్భుతమైన జ్ఞానము. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే హృదయం స్వచ్ఛంగా ఉండాలి. అందరూ ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేరు. దీనిలో చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. శ్రమ చేయకుండా ఫలితము లభించదు. తండ్రి పురుషార్థాన్ని చేపిస్తున్నారు, కానీ డ్రామా అనుసారంగా ఎంత జరగాలో అంతే జరుగుతుంది. ప్రతి ఒక్కరు పురుషార్థం చేయవలసిందే. డ్రామాలో ఏదో జరుగుతుందో అదే జరుగుతుందిలే, పురుషార్థం నడుస్తూ ఉంటుంది అని చెప్పకూడదు. పురుషార్థము మీరు చేయవలసి ఉంటుంది. పురుషార్థము ప్రారంధము రెండూ ఉంటాయి. మనుషులు తండ్రిని అడుగుతారు, పురుషార్థము గొప్పదా ప్రారంధము గొప్పదా? మీరేమని చెబుతారు? పురుషార్థమే గొప్పది. పురుషార్థము గొప్పగా ఉంటేనే ప్రారంధం కూడా గొప్పగా లభిస్తుంది. ఎందుకంటే పురుషార్థం ద్వారానే ప్రారంధము తయారవుతుంది. ఏ మనిషి అయినా కూడా తాను చేసే పురుషార్థం ద్వారానే తనకు అన్నీ లభిస్తూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి పిల్లల యొక్క బుద్ధి రాతిలాగా మారిపోతుంది. పూర్తిగా తలక్రిందులుగా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించే వారి గురించి ఏమని భావించవలసి ఉంటుంది? వీరి అదృష్టంలో భాగ్యము లేదు అని భావించవలసి ఉంటుంది. తర్వాత వారే కింద పడిపోతారు. పిల్లలు మిమ్మల్ని మీరే సంస్కరించుకోవాలి. మీ యొక్క వ్యక్తిత్వాన్ని నెంబర్ 1గా పావనంగా తయారు చేసుకోవాలి. దేవతలు కూడా పావనంగా ఉండేవారు. ఒకప్పుడు మన యొక్క వ్యక్తిత్వము చాలా ఉన్నతంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా దిగజారిపోయింది. పూర్తి విషయమంతా కూడా పవిత్రత పైననే ఆధారపడి ఉంటుంది. ఇందులోనే కష్టపడవలసి ఉంటుంది. మనుషుల యొక్క కళ్ళు చాలా మోసం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది రావణ ప్రపంచము. సత్యయుగంలో ఎవరి కళ్ళు కూడా మోసం చేయవు. ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. అందువల్ల రిలీజన్ ఈజ్ మైట్, ధర్మమే అతి శక్తివంతమైనది అనే మాట కూడా ఇక్కడ కొనసాగుతోంది. సర్వశక్తివంతుడైన తండ్రి వచ్చి ఈ దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ స్థాపనా కార్యంలో ఆత్మ పాల్గొంటున్నప్పటికీ కూడా మనుష్య రూపంలోనే పాల్గొంటుంది. తండ్రి జ్ఞానసాగరులు, ఆనంద సాగరులు, ప్రేమ సాగరులు. దేవతల యొక్క మహిమకు తండ్రి యొక్క మహిమకు చాలా తేడా ఉంటుంది. అలాంటి తండ్రిని ఎంతగానో గుర్తు చేయాలి. తండ్రిని మహిమ చేస్తూ వారిని గుర్తు చేయాలి. వారిని జ్ఞాన స్వరూపులు, బీజ స్వరూపులుగా మనము పిలుస్తాము. సత్ చిత్ ఆనంద స్వరూపులు అని ఎవరిని అంటాము? వారే ఈ వృక్షానికి బీజ స్వరూపులు. వారికే ఇదంతా కూడా తెలుస్తుంది. మనుషుల్లో కూడా చైతన్యమైన ఆత్మనే ఉంటుంది. పరమ ఆత్మ యొక్క మహిమ చాలా గొప్పగా ఉంటుంది. పరమ ఆత్మ అంటే పరమాత్మ యొక్క గొప్పదనాన్ని కూడా వర్ణించడం జరిగింది. వారినే ఈశ్వరుడుగా, వారినే భగవంతుడుగా పిలుస్తారు. వారి యొక్క పేరు పరంపిత పరమాత్మ. పరమ అనగా ఉన్నతోన్నతమైన వారు, శ్రేష్టమైన వారు. వారి యొక్క మహిమ కూడా చాలా విభిన్నమైనది. కానీ పరమాత్మ యొక్క మహిమ కూడా రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. మొదట్లో మనుషుల యొక్క బుద్ధి రజోప్రధానంగా ఉండేది. ఇప్పుడు రజోప్రధానం నుంచి తమో ప్రధానంగా మారిపోయింది. ఇవన్నీ కూడా తండ్రి వచ్చి మనకు తెలియచేస్తున్నారు. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి ఈ పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేస్తాను అని అంటున్నారు. ఈ సృష్టి ఆరంభమైన తర్వాత అంతిమ కాలంలో వచ్చేవారు అంతగా పతితంగా కారు. భారతీయులే సతో ప్రధానంగా ఉండేవారు. వారు అనేక జన్మలు తీసుకున్న తర్వాత తమో ప్రధానంగా మారిపోయారు ఇప్పుడు. కానీ ధర్మ స్థాపకులను ఈ విధంగా చెప్పలేము. వారు భారతీయుల వలె తమో ప్రధానంగా కాలేరు. వారికి అపారమైన సుఖము లభించదు, అదే విధంగా అపారమైన దుఃఖము కూడా లభించదు. అందరికంటే తమో ప్రధానమైన బుద్ధి ఎవరిది? ఎవరైతే మొదట దేవీ దేవతలుగా ఉండేవారో వారే తమో ప్రధానంగా అవుతారు. అన్ని ధర్మాల కంటే కూడా దేవీ దేవత ధర్మమే పూర్తిగా పతనమైపోతుంది. భారతదేశం యొక్క మహిమను కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది అతి ప్రాచీనమైన దేశము. ఒకసారి మనం విచారించినట్లయితే ఇప్పుడు భారతదేశము ఎంతో పతనమైపోయింది. భారతదేశము ఉన్నతంగాను, భారతదేశము పతనంగాను జరుగుతుంది. అంటే దేవీ దేవత ధర్మం యొక్క పతనము జరుగుతుంది, దేవీ దేవత ధర్మం యొక్క ఉన్నతి కూడా జరుగుతుంది. ఇదంతా కూడా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎప్పుడైతే సతో ప్రధానంగా ఉన్నామో అప్పుడు అపారమైన సుఖాన్ని అనుభవించాము. ఇప్పుడు మనము అపారమైన దుఃఖాన్ని కూడా మనం పొందుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్న కారణంగా. ముఖ్యమైనవి 4 ధర్మాలు. మొదటిది దేవతా ధర్మము, రెండవది ఇస్లామిక్ ధర్మము, మూడవది బౌద్ధ ధర్మము, 4వది క్రిస్టియన్ ధర్మము. మిగతా ధర్మాలు వీటి నుంచే వెలువడతాయి. భారతీయులకు వీటి గురించి తెలియదు. మేము ఏ ధర్మానికి చెందిన వారం అన్న విషయం కూడా భారతీయులు మరిచిపోయారు. ధర్మాన్ని మరిచిపోయిన కారణంగా ధర్మాన్ని కూడా వదిలివేశారు. వాస్తవంగా ముఖ్యమైన ధర్మము దేవీ దేవత ధర్మము. కానీ తమ ధర్మాన్ని తామే ఇక్కడ వారు మరిచిపోయారు. అందువల్ల ముస్లిం మతస్థులు హిందువులను
కాఫీర్లుగా పిలుస్తారు. ఎందుకంటే హిందూ ధర్మం అనేదే లేదు, హిందువులు తమ ధర్మాన్ని మరిచిపోయారు అని ముస్లింలు అంటూ ఉంటారు. భారతదేశం ఒకప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా మారిపోయింది తండ్రి మీకు తెలియజేస్తున్నారు. పిల్లలు, మీరు ఒకప్పుడు ఏ విధంగా ఉండేవారు, ఒకప్పుడు దేవతలుగా మీరు అర్ధకల్పం పాటు రాజ్యాన్ని చేశారు. మళ్ళీ మీరు అర్ధకల్పం పాటు రావణ రాజ్యంలో పూర్తిగా ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా మారిపోయారు. రావణ రాజ్యం అంటేనే పరుల రాజ్యం, కానీ రామరాజ్యాన్ని స్వయంగా ఈశ్వరుడే స్థాపన చేశారు. ఈ రావణుడు వచ్చి అసురీ సంప్రదాయాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు మీరు మళ్ళీ దైవీ సాంప్రదాయంలోకి వెళ్ళాలి. భగవాను వాచ, తండ్రి కల్ప కల్పము భారతీయులకు ఇదే విధంగా తెలియచేస్తారు. కేవలం భారతదేశంలో మాత్రమే రావణుని యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఇది అసురీ సంప్రదాయము. గుడ్డివారి యొక్క పిల్లలు గుడ్డివారిగానే ఉంటారు. మీరందరూ కూడా యుధిష్ఠిరునికి చెందినవారు. తండ్రి తెలియచేస్తున్నారు, మీరందరూ కూడా నావారే. నేనే మిమ్మల్ని యుద్ధ మైదానంలో నిలబెట్టాను. ఈ 5 వికారాలతో యుద్ధం చేయాలి. ఎవరైతే దేవీ దేవత ధర్మానికి చెందినవారో వారే ఇప్పుడు స్వయాన్ని హిందువులుగా చెప్పుకుంటున్నారు. మళ్ళీ మీరందరూ కూడా దేవతా ధర్మంలోకి వెళ్ళాలి. అలాంటి శాప్లింగ్ మళ్ళీ తయారు కావాలి. ఎవరు ఏ ధర్మంలోకి వెళ్ళినప్పటికీ కూడా అంతిమ కాలములో తిరిగి తమ ధర్మంలోకి రావాల్సిందే. అందరూ కూడా పరివర్తన చెందాలి. తండ్రి పూర్తి రహస్యాన్ని మనకు తెలియచేస్తున్నారు. ముఖ్యమైనది పతితుల నుంచి పావనంగా అవడము. మీరు తెలుసుకున్నారు, మేమే పతితంగా ఉండేవారిమి, ఆత్మకు ఇప్పుడు జ్ఞాపకం లభించింది. మేము ఒకప్పుడు చాలా సుఖంగా ఉండేవారమి, ఇప్పుడు దుఃఖంగా మారిపోయాము. తండ్రి దీని గురించి మనకు జ్ఞప్తి చేయిస్తున్నారు. తండ్రి తప్ప మరెవరు కూడా మనకు ఇలాంటి జ్ఞప్తిని చేయించలేరు. పిల్లలు, మీకు గుర్తుకు వచ్చిందా, మీరు ఎవరు అని తండ్రి అడుగుతున్నారు. కల్పము మీరే ఈ చదువును చదవవలసి ఉంటుంది. మిగతా ధర్మాలన్నీ కూడా సమయానుసారంగానే స్థాపన జరుగుతాయి. ఇలాంటి విషయాలు మనుషులకు తెలియదు. మనము దేవీ దేవతలకు పూజ చేస్తున్నాము అంటే మనము దేవీ దేవత ధర్మానికి చెందిన వారమిగా భావించాలి. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, మీరు ఎంతగానో పతితులుగా మారిపోయారు. అందువల్ల మిమ్మల్ని మీరు దేవతలుగా చెప్పుకోలేకపోతున్నారు. మీ యొక్క ధర్మం యొక్క పేరే మారిపోయింది. భారత్ యొక్క పేరు మారి హిందుస్థాన్గా పిలుచుకోవడం ప్రారంభించారు. వాస్తవంగా భారత్ అనే పేరు ఎప్పటికీ కూడా మారకూడదు. యూరోప్ అనే పేరు ఎప్పుడైనా మారిపోయిందా? ఇవన్నీ కూడా మనకు తండ్రి పరంపిత పరమాత్మ తెలియచేస్తున్నారు. ముఖ్యమైనది ఇక్కడ కష్టపడాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేసి పావనంగా అవ్వాలి. ఇదే ముఖ్యమైన శ్రమ. కానీ దీనిని పూర్తిగా మీరు చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరు దేహాభిమానంలో ఉన్నారు. మంచిది. ఆత్మీయ పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే వరదానము. సఫలతా మూర్తు భవ. స్థూలమైన ప్రకాశాన్ని ఈ కళ్ళ ద్వారా మనం చూడగలుగుతాము, కానీ ఆత్మిక ప్రకాశాన్ని కేవలము గ్రహించగలుగుతాము. ప్రస్తుతము ఆత్మిక ప్రకాశము ద్వారా ఈ పూర్తి వాతావరణాన్ని పరివర్తన చేయాలి. వాచ మరియు ఆత్మిక శక్తి ద్వారా సేవ జరుగుతూ ఉండాలి. అప్పుడే మీరు సహజ సఫలతా మూర్తులుగా అవుతారు. ఓం నమః శివాయ.